శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల యోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసి దుకాణంలోని 108వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 109వ సర్గ చెప్పుకుంటున్నాం. రామ రావణ యుద్ధమే నడుస్తుంది 4 సర్గల నుంచి. తమ తమ రథాల మీద ఉన్న రామ రావణులు అతి క్రూరంగా సర్వలోకాల వాళ్ళు కూడా భయపడేటట్లుగా మహాయుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఆయుధాలతో యుద్ధ సన్నద్ధమైన రాక్షస సైన్యం అటు, వానర సైన్యం రాముడి వైపు, ఇలా రామ రావణ యుద్ధం చేస్తూ కదలకుండా మెదలకుండా చూస్తూ, వీళ్ళు చేయటంలే, ఎవరు రాక్షసులు వానరులు యుద్ధం చేయకుండా రామరావణ యుద్ధమే చూస్తూ కదలకుండా మెదలకుండా నిల్చున్నారట. చక్కగా పోరాడుతూ ఉన్న మానవుణ్ణి, బాగా పోరాడుతున్న రాక్షసుని వానరయోధులు రాక్షస యోధులు చూసి నివ్వెరపోతున్నారు. ఆశ్చర్యంగా సాగుతున్న ఆ యుద్ధం అయిపోబోతున్నదని ఆ యోధులందరికీ తెలుసు. చేతుల్లో ఆయుధాలు ఉన్నప్పటికీ, బాహువులు తొందర చేస్తూ ఉన్నప్పటికీ రాక్షసులు వానర యోధులను కానీ వానరులు రాక్షస యోధుల్ని కానీ ఎదిరించలేదు. చిత్తరువులో చిత్రించిన బొమ్మల్లాగా రాక్షస యోధులు రావణాసురుణ్ణి చూస్తూను, వానర యోధులు ఏమో రాముణ్ణి చూస్తూను నిలుచుండిపోయారు. అట్లా నిశ్చేష్టతగా ఆ యుద్ధభూమిలో తమకు తోచిన శుభ అశుభ నిమిత్తాలను బట్టి బుద్ధి నిశ్చయం చేసుకుని సుస్థిరమైన రోషంతో నిర్భయంగా రామ రావణులు ఇద్దరు కూడా యుద్ధం చేయసాగారు. ఆయా శుభ నిమిత్తాలను బట్టి రాముడు తనకు జయం తప్పదు అనుకున్నాడు. రావణాసురుడు ఆయా దుర్నిమిత్తాలను బట్టి తనకు చావు తప్పదు అనుకున్నాడు. అందువల్ల ఉభయులు కూడా తమ తమ పరాక్రమ సర్వస్వాన్ని కనపరిచారు. అప్పుడు ఆ పరాక్రమవంతుడు రావణాసురుడు ధనస్సులో బాణాలను ఎక్కించి రాముడి రథధ్వజాన్ని గురి చేసి వదిలాడు. ఆ బాణాలు పోయి ఆ రథధ్వజాన్ని తాకాయి. అది దేవేంద్రుడి రథధ్వజం అయినందువల్ల ఆ బాణాలు ఏమీ చేయలేక నేలపాలైపోయాయి. తన రథధ్వజం మీద బాణాలు వదిలినందుకు రాముడు ప్రతిక్రియ చేయ సంకల్పించాడు. ఆ పరమ పరాక్రమవంతుడు తన ధనస్సును వంచి ఒకే ఒక బాణాన్ని ఎక్కుపెట్టి రావణాసురుడి రథధ్వజాన్ని గురి చూసి వదిలాడు. సహింపనలవి కాని మంటలు మండుతూ ఆ తీక్షణ బాణం మహాసర్పంలాగా వెళ్లి రావణాసురుడి రథధ్వజాన్ని పడగొట్టి భూమిలోకి పోయింది. ఆ రథధ్వజం 2 తునకలయ్యి నేల కూలింది. తన రథధ్వజం విరిగిపోయినందుకు ఆ మహాబలవంతుడైన రావణాసురుడు ఏమాత్రం సహించలేకపోయాడు. దగ్గర ఉన్న వాటిని దహించి వేసి అగ్నిహోత్రంలాగా మండిపోయాడు. కోప పారవస్యంతో బాణవర్షం కురిపించాడు. మంటలు మండుతూ ఉన్న బాణాలను రాముడి రథాస్త్రాల మీద వదిలాడు. ఆ రథానికి పూంచిన ఆకుపచ్చని గుర్రాలు దేవేంద్రుడివి. అవి రావణాసురుడు వదిలిన బాణాలు ఆ గుర్రాలకు తామర తూండ్లాగా తెగినాయి. అంటే ఏమాత్రం గుచ్చుకోలేదు. వాటికి ఎట్లా ఉన్నాయి? తామర తూండ్లలాగా మెత్తగా తెగిలినాయిట. రావణాసురుడు వదిలిన బాణాలు ఆ గుర్రాలకు తామర తూండ్లలాగా తగిలాయి. అవి మాత్రం ఏమాత్రం చెలించలా, భయపడలా, స్వస్థతతో ఉండిపోయాయి. ఇలా అవి కలవరపడకుండా ఉండటం చూచి రావణాసురుడు మహోగ్రుడైపోయాడు. మళ్లీ బాణవర్షం కురిపించాడు. గదాయుధాలు, పరిఘాయుధాలు, చక్రాయుధాలు, ముసలాయుధాలు, శూలాయుధాలు, గండ్రగొడ్డళ్ళు, ఇంకా భయంకరమైన వివిధ ఆయుధాలు తన ధనస్సులో ధరించి రాక్షస మాయతో రావణాసురుడు వదులుతూ ఉంటే భయంకరమైన ధ్వనులు అక్కడ ఏర్పడ్డాయి. మహావర్షంగా కురిపించిన ఆ వివిధ ఆయుధాలు గురితప్పి రాముడి రథం మీద పడకుండా వానర సైన్యం మీద అన్ని వైపులా పడ్డాయి. మనస్సులో మరి ఏ ఇతర ఆలోచన లేకుండా ఎడతగిన ఉత్సాహంతో రావణాసురుడు వేలకు వేల బాణాలు వదిలాడు. మహాప్రయత్నంతో రావణాసురుడు అట్లా బాణాలు వదలడం చూచి రాముడు నవ్వుతూ తన ధనస్సు ఎక్కిపెట్టి లక్షల కొద్ది తీక్షణ బాణాలను వదిలాడు. రామరావణుడు ఉభయులు వదిలిన దేదీప్యమైన బాణ పరంపరలు ఆకాశం అంతా కూడా ఆవరించి మరి ఒక ఆకాశంలాగా భాషించాయి. ఆ యుద్ధంలో రామరావణులు వదిలిన బాణాల్లో ఏ ఒక్కటి కూడా గురి తప్పలే, ఏ ఒక్కటి కూడా అనుకున్నట్లుగా భేదించకుండా పోలే, ఏ ఒక్కటిని విశ్వలం అయిపోలా. అయితే ఆ వీరులు ఉభయులు వదిలిన బాణాలు ఒకదానికొకటి తగిలి అన్నీ నేలకూలాయి. వారు ఉభయులు అపసవ్యంగా తిరుగుతూ ఎడతెగకుండా బాణాలు వదులుతూ యుద్ధం చేశారు. గాలి దూరే సందైనా లేకుండా ఆ బాణాలు అన్ని వైపులా కమ్ముకున్నాయి. అప్పుడు రాముడు రావణాసురుడి గుర్రాలని గురి చేసి బాణాలు వదిలారు. అలా ఒకరు చేసిన దాన్ని ఒకరు ప్రతిక్రియ చేసుకుంటూ ఉభయులు కూడా పరమ క్రుద్ధులైపోయి అద్భుతంగాను భయంకరంగాను ఒళ్ళు గగురు పురిచేటట్లుగాను ఒక ముహూర్తం సేపు పోరాడాడు. అంటే ఇప్పుడు ముహూర్తం అంటే ఎంత లెక్క? 48 నిమిషాలు అన్నమాట. 2 గడియలు అయితే ఒక ముహూర్తం అంటారు.
అలా 48 నిమిషాలు పోరాడారట. రేపు మనం ఇది 109వ సర్గ, రేపు 110వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.